పల్నాడు జిల్లా రాజుపాలెం ఎంపీడీఓ ఆఫీస్ ప్రాంగణం నందు రాజుపాలెం మండలం మహిళా సమాఖ్య మహిళా సంఘ 558 మంది సభ్యులకు 5,58,00,000 రూపాయల విలువైన పాడి పశువుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ. రాజుపాలెం సార్, మేము గేదెని తీసుకున్నాం సార్. 1,00,000 రూపాయలు పెట్టి గేదె 5 లీటర్లు పాలు ఇస్తుంది సార్. బాగానే ఉంది సార్, ఇలా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు బాగా పనిచేస్తున్నారమ్మా. బాగానే పనిచేస్తున్నారు సార్. పెన్షన్లు వస్తున్నాయి గ్రామాల్లో. పెన్షన్ వస్తుంది సార్. తల్లికి వందనం వస్తుంది. రేపు వస్తుంది కదా, అమ్మఒడి వచ్చింది కదా, వచ్చింది సార్. రైతు సేవ వచ్చింది కదా, ఎరువులు అందినాయా? అందినాయి సార్. సరే, ఉచిత బస్సు ఎక్కుతున్నారా? ఫ్రీ బస్సు ఎక్కుతున్నారు కదా. గ్రామాల్లో మహిళలు బాగానే ఉన్నారు కదా, ఉచిత బస్సు బాగానే ఉన్నారు. సంతోషం. లక్ష్మణరావు గారు, ఝాన్సీ రాణి గారు, వేదిక మీద ఉన్నటువంటి అధికారులు, పెద్దలు, ఈ రోజున డిఆర్డిఏ మహిళా సంఘ సభ్యులకు పాడి గేదెల పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఇక్కడికి చేసినటువంటి మహిళా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. సంతోషం. మరి వాళ్ళ ప్రభుత్వం మీరు సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు నాకన్నా ముందు మాట్లాడినటువంటి అధికారులు ద్వారా ఆదాయ వనరులు కుటుంబం అభివృద్ధి కోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం అనేక కార్యక్రమాలు ప్రభుత్వం డ్వాక్రా మహిళల ద్వారా చేస్తున్నటువంటి విషయం మీరందరూ చూస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరి చాలా ఇష్టమైనటువంటి సబ్జెక్టు. ఆయనే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా అనేక కార్యక్రమాలని, మహిళా సాధికారిత, మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మగవాళ్ళ మీద ఆధారపడకుండా కుటుంబాన్ని నడిపేటువంటి స్థాయికి మహిళలు చేరాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక కార్యక్రమాల ద్వారా మీకు సపోర్ట్ చేస్తున్నటువంటి విషయం మనం చూస్తూనే ఉన్నాం. అలాగే కూడా రికవరీ రేటు మహిళా పొదుపు సంఘాల ద్వారా వచ్చినంత రికవరీ రేటు ఏ రంగానికి ఉండదు. అంత డిసిప్లైన్గా మీరు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేయగలిగినటువంటి స్తోమత మన రాష్ట్ర మహిళల్లో ఉంది. ప్రపంచం మొత్తం కూడా అప్రిషియేట్ చేశారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బిల్ గేట్స్ని తీసుకొని వచ్చి మన డ్వాక్రా సంఘాల యొక్క యాక్టివిటీస్ని వారికి చూపిస్తే వారు ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. మరి అటువంటి ప్రధానమైనటువంటి పాత్ర సమాజంలో మీరు పోషిస్తూ ఉన్నారు. ఇంకా పోషించాల్సినటువంటి అవసరం బాధ్యత ఎంతైనా ఉంది.
ఇప్పుడు పీడి గారు చెప్తా ఉన్నారు, ఎస్సీ ఎస్టీస్కి మరి వడ్డీ లేని రుణాలు, అనేక వ్యాపారాలు 1 లక్ష నుంచి 5 లక్షల రూపాయల వరకు కూడా మరి లోన్ ఇచ్చి వారు అనేక రకాలైనటువంటి యాక్టివిటీస్ చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ప్రధానంగా మనం వ్యవసాయం చేస్తుంటాం, వ్యవసాయ కూలీలుగా పనిచేస్తుంటాం. ఈ రెండింటికి కూడా పాడి మనకు ఒక సైడ్ ఇన్కమ్గా కాదు, ప్రధానమైనటువంటి ఇన్కమ్ కూడా. ఒకసారి వ్యవసాయంలో అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులు రావడానికి అవకాశం ఉంటుంది. కానీ పాడి రంగంలో కానీ అలాగే దానికి అనుబంధ రంగాలైనటువంటి ఫిషరీస్ కానీ, కోళ్ళు కానీ, కోడిగుడ్లు కానీ, నాటుకోళ్ళు కానీ, తేనె కానీ, అనేక రకాలైనటువంటి అనుబంధ వ్యాపారాలు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తూ ఉంది. ఆ అవకాశాలను ఇవాళ ప్రభుత్వం ఏదైతే 2024 ఎన్నికల్లో సూపర్ 6 కార్యక్రమాల ద్వారా ప్రామిస్ చేశామో అవన్నీ కూడా ఈ 18 మాసాల్లోనే 95% కార్యక్రమాలని నెరవేర్చాం. 4000 పెన్షన్ ఇస్తామని చెప్పాం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచే 4000 ఇస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి 3000 ఇస్తా అన్నాడు. సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున 5 సంవత్సరాలు పట్టింది ఆయన. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారని చెప్తున్నాడు. మోసం అంటే ఏంటి? నువ్వు 3000 ఇస్తానని 5 సంవత్సరాలు ఇవ్వటం మోసం. కానీ 4000 రూపాయలు ఇస్తామని వచ్చిన రోజు నుంచే ఇవ్వటం దాన్ని మోసం అంటారా? ముందు 2 నెలలు ముందు కూడా ఇచ్చారు. అలాగే తల్లికి వందనం ఆయన ఏం పెట్టాడు? ఆయన పథకం ఏంటి? అమ్మఒడి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరికే ఇచ్చాడు కదా. మరి వాళ్ళ తల్లికి వందనం చంద్రబాబు నాయుడు గారు అందరి బిడ్డలకి ఇస్తున్నారా? ఇస్తున్నారు కదా. మరి మోసం ఎవరిది? మోసం జగన్మోహన్ రెడ్డిది. ఇవాళ ఆయన బయలుదేరి చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తున్నారంటారు. అంటే ఎంతమంది బిడ్డలకి ఇస్తామంటే అంతమంది బిడ్డలకి ఇవ్వటం మోసమా? అలాగే 3 సిలిండర్లు ఇస్తామని చెప్పాం. 2 సిలిండర్లు వచ్చినాయా లేదా? వచ్చినాయి కదా. 2 సిలిండర్లు వచ్చినాయి. అలాగే మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పాం. ఆగస్టు 15వ తారీఖు నుండి మహిళలకి ఉచిత బస్సు జరుగుతుందా లేదా? ఏమా? ఇప్పుడు అన్నదాత సుఖీభవ రైతుకు 2 ఇన్స్టాల్మెంట్స్ పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం 2000, రాష్ట్ర ప్రభుత్వం 5000, 7000, 7000, 14,000 రూపాయలు మీకు పడ్డాయి. ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. ఏ రైతుకి ఎప్పుడు ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ఆ ఇబ్బంది పరిష్కారానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రజలకు వచ్చినటువంటి సమస్యల్ని పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ అనేక పథకాలు చెప్పారు అధికారులు.
వాటన్నిటినీ ఉపయోగించుకొని మీరు సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ ఏదైతే మీరు తీసుకుంటున్నారో ఈ గేదెలు వీటి ద్వారా మీ కుటుంబాలు సురక్షితంగా ఉండాలి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.